కోసం మళ్ళీ ఆపరేషన్ సింధూర్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ అన్నారు కాబట్టి అది కంటిన్యూ చేస్తే కనుక పాకిస్తాన్ పని అయిపోద్ది. కాబట్టి పాకిస్తాన్ కేవలం మాటల వరకు మాత్రమే హెచ్చరిస్తోంది. నిజంగా యుద్ధంలోకి దిగుతుందా అంటే మాత్రం దిగితే పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ పవర్ ఉన్నా కూడా తీవ్రంగా నష్టపోయేది పాకిస్తానే. సో వాళ్ళ దగ్గర కిరాణా హిల్స్ దగ్గర ఉన్నటువంటి ఆ న్యూక్లియర్ పవర్ పైన మనం అటాక్ చేయకమునిపే, అంటే భారతదేశం అటాక్ చేయకమునిపే అటాక్ చేశారు. ఇక్కడ న్యూక్లియర్ రియాక్షన్ స్టార్ట్ అయిపోయింది, రేడియేషన్ స్టార్ట్ అయిపోయిందని చెప్పినటువంటి పాకిస్తానీలు వాళ్ళు సౌదీకి సపోర్ట్ చేసి వాళ్ళ దగ్గర న్యూక్లియర్ పవర్ను ఉపయోగిస్తారా? అంత సీన్ లేనలేదు. కానీ అంతకంటే మునుపు కొంత హెచ్చరికలు మాత్రం ఇచ్చే అవకాశం కనబడుతోంది. సో పాకిస్తాన్ ఎంట్రీ ఇస్తుందా ఇవ్వదా? ఒకవేళ పాకిస్తాన్ కనుక ఇరాన్పై అటాక్ చేస్తే, ఈ యుద్ధంలో ఎంట్రీ ఇస్తే భారత్ పాకిస్తాన్ని ఢీ కొట్టాలా? పాకిస్తాన్ ఇదే అదునుగా చూసి భారత్ పాకిస్తాన్ని మట్టుబెట్టాలా? మన దగ్గర ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని స్వాధీనం చేసుకోవాలా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అట్ ద సేమ్ టైం ఇప్పుడున్న హ్యాపెనింగ్స్లో ద బిగ్గెస్ట్ హ్యాపెనింగ్ ఏంటంటే ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా వార్లో ఇరాన్ ఎంతటి స్థాయిలో పోరాడుతోందనంటే అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సో 1:manyగా వాళ్ళ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఇంకా ఆ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. The most controversial part of Iran is that Iran is becoming a sole and only one nation to attack on other nations. సో కేవలం ఒకే ఒక్క దేశం ఇతర దేశాలపై దాడి చేయడంలో చాలా ప్రముఖంగా వ్యవహరిస్తోంది. అది ఏ దేశమైనా ఎటువంటి అంశాలైనా కూడా వాళ్ళు వెళ్తూ ఉన్నారు. సో ప్రజెంట్ ఇటు పాకిస్తాన్ ఎంట్రీ ఇస్తుందా లేదా అనేది మాత్రం ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్గా ఉంది. సో సౌదీ అరేబియా అండ్ పాకిస్తాన్ అగ్రిమెంట్లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఎంట్రీ ఇస్తే తమకున్నటువంటి రక్షణ ఏంటి, తమ ఏ రకంగా మోసపోతాం, ఏ రకంగా తమపై దాడి జరుగుతుందో కూడా డెఫినెట్గా భావించే అవకాశం పాకిస్తాన్కి ఉంది. సో ఇప్పుడు దీంతో ఇరాన్ అమెరికా స్థావరాలు దాని మిత్ర దేశం ఇరాన్ టార్గెట్ చేయడంతో ఎక్కడికక్కడ విమానాలు నిలిచిపోయాయి, ఆయిల్ ఫ్యాక్టరీస్ అన్నీ ఆగిపోయాయి, ఆయిల్ రిఫైనరీస్ ఆగిపోయాయి, ఆయిల్ సప్లై ఆగిపోయింది. 5 రోజులుగా ఎటు చూసినా కూడా బాంబుల మోతం వినపడుతోంది, యుద్ధ సైరన్లే వినపడుతూ ఉన్నాయి. రోజు రోజుకి యుద్ధం మరింతగా తీవ్రమవుతోంది, ఆర్థిక సంక్షోభానికి దారితీస్తోంది. పెద్ద మొత్తంలో ఆత్మాహుతి డ్రోన్లను ఉపయోగించి ఇరాన్ చాలా దూరంగా ఉన్నటువంటి సౌదీ పైన లేకుంటే కువైట్ ఖతార్ల పైన వాటిపైన దాడి చేస్తోంది. సో ఇప్పుడు SMDA ఒప్పందం కారణంగా పాకిస్తాన్ ఎంట్రీ ఇస్తుందా చూడాలి. సెప్టెంబర్లో కుదిరినటువంటి ఈ అగ్రిమెంట్ ఇప్పుడు ఫిబ్రవరి కల్లా ఆగిపోయిందా? ఇది అటాక్ ఇస్తుందా? సౌదీపై దాడి చేయడానికి కేవలం హెచ్చరిక మాత్రమేనా, లేకుంటే డైరెక్ట్గా ఇరాన్పై అటాక్ చేసే అవకాశం ఉందా? ఈ విషయాలపైన కొంత అమెరికా, ఇజ్రాయెల్, పాకిస్తాన్ ఇవన్నీ కూడా కొంత దగ్గరగా వాళ్ళంతా ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్తో వెళ్తున్న దేశాలు కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ ప్లాన్ ఏంటో చూడాలి. లేదంటే అమెరికా మళ్ళీ ఇరాన్ చేసేటువంటి దాడిని కంట్రోల్ చేయాలనుకుంటే పాకిస్తాన్ భూభాగాన్ని ఉపయోగించి అటు ఇరాన్పై దాడి చేసే అవకాశం ఉంది. సో కనీసం ఈ రకంగా అయినా పాకిస్తాన్ అమెరికాకు సహకరించి ఇరాన్ని అంతమొందించడంలో ప్రయత్నం చేస్తుందేమో. సో ప్రజెంట్ అణుయుద్ధం జరుగుతుందా అంటే ఒకవేళ పాకిస్తాన్ కనుక ఎంట్రీ ఇస్తే డెఫినెట్గా న్యూక్లియర్ పవర్ ఉన్నటువంటి దేశం కాబట్టి అణుయుద్ధానికి దారితీసే అవకాశం ఉంది. మరింతగా యుద్ధం పెద్ద మొత్తంలో జరిగే అవకాశం ఉంది. ఒక 3వ ప్రపంచ యుద్ధానికి పెద్ద మొత్తంలో ఒక బీజం పడే అవకాశం కనబడుతుంది. సో పాకిస్తాన్ కనుక ఎంట్రీ ఇస్తే భారత్ కూడా ఎంట్రీ ఇవ్వాలా, పాకిస్తాన్ అటాక్ చేయాలా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలోకి పాకిస్తాన్ ఎంట్రీ ఇస్తుందా? పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ స్టేట్మెంటే దీని నిదర్శనమా? సౌదీ అరేబియాపై ఇరాన్ దాడి చేయడాన్ని పాకిస్తాన్ ఖండిస్తోంది. సో మీకు కనుక గుర్తుండుంటే 2025లో అటు సౌదీ అండ్ పాకిస్తాన్ కలిసి ఒక అగ్రిమెంట్కి వచ్చాయి. స్ట్రాటజిక్ SMDA అంటే స్ట్రాటజిక్ మిలిటరీ మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్. దీని ప్రకారంగా ఒక దేశం కనుక ఈ 2 దేశాలపై దాడి చేయాల్సి వస్తే అది ఒక్క దేశంపై దాడి చేసినట్టు కాదు, 2 దేశాలపై దాడి చేసినట్టు.
సో దీంతో సౌదీ అరేబియాపై అటాక్ని పాకిస్తాన్ తనపై అటాక్గా భావిస్తోంది. సౌదీ జోలికి రావద్దు అని ఇరాన్కు పాకిస్తాన్ వార్నింగ్ ఇస్తోంది. 2025లో సౌదీ పాక్ మరి జరిగినటువంటి ఈ స్ట్రాటజిక్ మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్ని ఇప్పుడు పాకిస్తాన్ పరిగణలోకి తీసుకొని సౌదీపై జరిగినటువంటి దాడిని పాకిస్తాన్ తమపై జరిగిన దాడిగా భావిస్తూ ఒప్పందం ప్రకారంగా ఇరు దేశాల్లో ఒక్కరిపై దాడి జరిగినా ఇద్దరిపై జరిగినట్టే అన్నట్టుగా ఆ రోజు పరిగణించాల్సి వస్తున్నట్టుగా అగ్రిమెంట్ చేసుకున్నారు. కాబట్టి సౌదీపై ఇరాన్ దాడులకి ఇప్పుడు ఇరాన్ని హెచ్చరిస్తోంది పాకిస్తాన్. ఆ దేశ రక్షణ కోసం పాకిస్తాన్ కూడా ప్రత్యక్షంలోగా యుద్ధంలోకి దిగే అవకాశం కనబడుతోంది. తమ రక్షణ ఒప్పందాన్ని దృష్టిలో ఉంచుకొని సౌదీ పైన దాడులు ఆపేయాలని ఇరాన్కు పాకిస్తాన్ వార్నింగ్ ఇస్తోంది. ఇక్కడ ఇషాక్ దార్ కూడా ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. ఆయన ఏమన్నారంటే, ఐ మేడ్ ఇరాన్ అండర్స్టాండ్ దట్ వీ హ్యావ్ ఎ డిఫెన్స్ అగ్రిమెంట్. ఆయన చెప్తున్న మాటలు ఏంటంటే, మాకు ఆల్రెడీ డిఫెన్స్ అగ్రిమెంట్ ఉంది అనే విషయాన్ని నేను ఇరాన్కి హెచ్చరిస్తున్నాను. ఇరాన్ గుర్తుపెట్టుకో, సౌదీతో దాడి చేస్తున్నావు, సౌదీపై అటాక్ చేస్తున్నావు అంటే నాపై అటాక్ చేస్తున్నట్టే. ఇక్కడ సౌదీ కంటే పాకిస్తాన్ చాలా పవర్ఫుల్ అని అనుకుంటే కనుక సౌదీ ఇస్ ద రిచెస్ట్ కంట్రీ అమాంగ్ ఆల్ ది అరబ్ నేషన్స్ ఆర్ ఇస్లామిక్ నేషన్స్. బట్ ఇక్కడ ఆ అరబ్ అండ్ ఇస్లామిక్ దేశాల దగ్గర ఉన్నటువంటి న్యూక్లియర్ పవర్లో ఇటు ఇరాన్ ఆల్రెడీ న్యూక్లియర్ పవర్ని కోల్పోయింది ఇజ్రాయెల్ దాడిలో. కాబట్టి మిగిలినటువంటి ఒకే ఒక్క దేశం పాకిస్తాన్ మాత్రమే. న్యూక్లియర్ పవర్తో పాకిస్తాన్ అటు ఇరాన్కి సపోర్ట్ ఇస్తుంటే సౌదీకి సపోర్ట్ ఇస్తుంటే సౌదీ దాని రిచెస్ట్ పవర్ఫుల్ వెపన్ ఏంటి అని అంటే మనీ. సో రిచెస్ట్ కంట్రీగా ఉంది కాబట్టి ఆ రిచెస్ట్ కంట్రీగా ఉన్నటువంటి సౌదీ పాకిస్తాన్తో జత కట్టింది. సో తమని తాము కాపాడుకోవడం కోసం సౌదీ పాకిస్తాన్తోనే కాదు ఇంకా ఏ దేశాలతో ఒప్పందం కుదుర్చుకున్నా ఇటువంటి అగ్రిమెంట్స్ ఎన్ని సైన్ చేసినా తమ దేశ రక్షణకి అంటుంది సౌదీ. మొన్న కొన్ని ఆత్మాహుతి డ్రోన్లతో ఇజ్రాయెల్ అటు పెద్ద మొత్తంలో ఇరాన్పై దాడి చేసింది. దానికి కౌంటర్గా ఇరాన్కు అదే స్థాయిలో ఇజ్రాయెల్పై దాడి చేస్తూనే అమెరికాకి సహకరిస్తున్నటువంటి ఈ అరబ్ దేశాలని సౌదీని, కువైట్ని, ఖతార్ని ఈ ప్రాంతాలపై దాడి చేసింది. ఈ క్రమంలో సౌదీ పైన కూడా ఇదే రకమైనటువంటి దాడి చేయడంతో అటు ఇరాన్ ఒక్కసారిగా సంచలనంగా మారింది. సో పాకిస్తాన్ ఇప్పుడు ఇరాన్ హెచ్చరిస్తోంది, మా దగ్గర న్యూక్లియర్ పవర్ ఉంది, వీఆర్ ఇన్ డిఫెన్స్ అగ్రిమెంట్, బీ కేర్ఫుల్ అంటూ హెచ్చరిస్తోంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో డైరెక్ట్ యుద్ధంలోకి దిగుతారా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్కే. కానీ సౌదీకి మాత్రం ఎక్స్టెండెడ్ సపోర్ట్ ఇవ్వడానికి పాకిస్తాన్ సిద్ధమైంది. బికాస్ ఆఫ్ స్ట్రాటజిక్ మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్ ఉంది కాబట్టి తమ దేశంపై తమ రెండు దేశాల్లో ఏ ఒక్క దేశాన్ని ఇబ్బంది పెట్టినా అక్కడ అటాక్ జరిగిన రెండు దేశాల రంగంలోకి రావాలి. పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ పవర్ ఉంది, అటు సౌదీ దగ్గర మనీ పవర్ ఉంది. ఈ రెండు జత కావాలన్నట్టుగా వారిద్దరు జత కూడారు. సో ఇద్దరి మధ్య ఇప్పుడు డిస్కషన్స్ హాట్ టాపిక్గా మారుతున్నాయి. సో పాకిస్తాన్ ఆన్సర్ టు ది అటాక్ ఆఫ్ ఇరాన్ ఈజ్ దట్ ఐ మేడ్ దెమ్ అండర్స్టాండ్ దట్ వీ హ్యావ్ డిఫెన్స్ అగ్రిమెంట్. నేను వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాను, మా దగ్గర డిఫెన్స్ అగ్రిమెంట్ ఉంది అనే రకంగా ఇషాక్ దార్ స్టేట్మెంట్ పాస్ చేశారు. సో ప్రెజెంట్ అయితే పాకిస్తాన్ డైరెక్ట్గా యుద్ధంలోకి దిగుతుందానంటే ఒక స్ట్రాటజికల్ డిఫెన్స్ అగ్రిమెంట్తో దిగుతుందా అనుకుంటే కనుక డైరెక్ట్ అటాక్కి దిగే అవకాశం లేదు. బికాజ్ ఇటువైపు నుంచి పాకిస్తాన్ కనుక సౌదీపై అటాక్ చేస్తే ఇరాన్పై అటాక్ చేస్తే సౌదీకి సపోర్టివ్గా ఆఫ్ఘనిస్తాన్, బలూచిస్తాన్ నుంచి వేరుపాటువాదం పాకిస్తాన్ని ముక్కలు చేస్తోంది. పైనుంచి ఆఫ్ఘనిస్తాన్ అటాక్ చేసే అవకాశం ఉంది. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మరి యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు పెద్ద మొత్తంలో 1:many ఇరాన్ వర్సెస్ మెనీ కంట్రీస్గా ఉంది కాబట్టి ఇష్యూస్ అంతా కూడా ఇరాన్ వైపుగా మరలిపోయాయి. కానీ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. వార్ ఎక్స్చేంజ్ జరుగుతూనే ఉంది, వెపన్ ఎక్స్చేంజ్ జరుగుతూనే ఉంది. ఈ క్రమంలో బలూచిస్తాన్ బలపడిపోవచ్చు, ఆఫ్ఘనిస్తాన్ మళ్ళీ పాకిస్తాన్పై దాడి చేయవచ్చు. ఈ ఇద్దరితో చచ్చిపోయే ముందు మళ్ళీ ఇరాన్తో గొడవ పెట్టుకొని ఇరాన్ ముందు మళ్ళీ మోకరలం అంటే పెద్ద ఇబ్బంది. సో ఇరాన్కి పెద్ద విషయమేం కాదు, డైరెక్ట్గా ఒక 2 మిసైల్ తీసి పాకిస్తాన్పై వేస్తే పాకిస్తాన్ అల్లాడిపోతుంది. అప్పుడు ఇరాన్కి ఆఫ్ఘనిస్తాన్ సపోర్ట్ ఇస్తుంది. మనమంటే పాకిస్తాన్పై యుద్ధం చేసే క్రమంలో డైరెక్ట్గా యుద్ధం చేయాలనుకున్నాం, కానీ బలూచిస్తాన్కి ఏ రోజు సపోర్ట్ ఇవ్వలేదు, బలూచిస్తాన్ మనం ఎంకరేజ్ చేయలేదు. కానీ ఇరాన్ తన అవసరాల రీత్యా బలూచిస్తాన్కే కనుక సపోర్ట్ ఇచ్చి ఉంటే, బలూచిస్తాన్కి కనుక తమ యుద్ధ సామాగ్రి అందించి ఉంటే, బలూచిస్తాన్లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి వేరుపాటువాదాన్ని ఎంకరేజ్ కనుక చేసి ఉంటే కింది వైపు నుంచి బలూచిస్తాన్, పై నుంచి ఆఫ్ఘనిస్తాన్, పక్క నుంచి ఇరాన్, 3 వైపుల నుంచి ఇటువైపు నుంచి ఇలా కూడా భారత్ అటాక్ ఇస్తుంది. ఈ సిచ్యువేషన్లో పాకిస్తాన్ చిత్తైపోవడం ఖాయం, పాకిస్తాన్ పచ్చడైపోవడం ఖాయం. కాబట్టి కేవలం హెచ్చరిక వరకే ఆగిపోతారు, కానీ దాని ముందుకు ఎక్స్టెండ్ చేసే అవకాశం లేదు. బికాజ్ పాకిస్తాన్ అవునన్నా కాదన్నా మన ఇజ్రాయెల్ ఇరాన్ అటాక్లో అమెరికా ఎంటర్ అవ్వక మునుపు పాకిస్తాన్ ఇదే విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ నేతృత్వంలో 21 దేశాలు ఇరాన్కి సపోర్ట్ నిలబడ్డాయి. సౌదీ ఉంది, ఖతార్ ఉంది, ఇరాక్ ఉంది, బనామా ఉంది,
యెమెన్స్ ఉన్నారు. అంతా 21 దేశాలు ఇరాన్ వైపు నిలబడి ఇజ్రాయెల్ని హెచ్చరించాయి. నువ్వు గనక మళ్ళీ ఇరాన్పై దాడి చేయాల్సి వస్తే మేమంతా కలిసి నీపై అటాక్ చేస్తామని ఇజ్రాయెల్ని భయపెట్టారు. కానీ ఎప్పుడైతే ట్రంప్ ఎంట్రీ ఇచ్చాడో ఈ దేశాలన్నీ సైలెంట్ అయ్యాయి.